నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. సరైన పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల స్థిరమైన ఆదాయం, మంచి రాబడి రెండూ లభిస్తాయి. దీనికోసం మీరు ట్రెజరీ బిల్లులో పెట్టుబడి పెట్టొచ్చు. ట్రెజరీ బిల్లులు తక్కువ సమయంలో సురక్షితమైన పెట్టుబడిని కోరుకునే వారికి మంచివి. ఇవి 91, 182, 364 రోజులకు వస్తాయి. వీటిలో వడ్డీ విడిగా లభించదు, కానీ తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. మెచ్యూరిటీపై పూర్తి మొత్తం లభిస్తుంది. ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ దీర్ఘకాలిక పెట్టుబడికి బలమైన ఎంపిక. వీటి కాల వ్యవధి 7 సంవత్సరాలు. వడ్డీ రేటు ప్రతి 6 నెలలకు అప్డేట్ అవుతుంది. ప్రస్తుతం వీటిపై మంచి రాబడి లభిస్తోంది. వడ్డీ పెరిగితే ప్రయోజనం కూడా పెరుగుతుంది. ఇది పెట్టుబడిని సురక్షితంగా, లాభదాయకంగా మారుస్తుంది. కార్పొరేట్ బాండ్లు ఎఫ్టీల కంటే ఎక్కువ రాబడిని కోరుకునే పెట్టుబడిదారులకు నచ్చుతాయి. వీటిలో 9 నుంచి 11% వరకు వడ్డీ లభించవచ్చు. అయితే ఇందులో కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ క్రెడిట్ రేటింగ్ను తప్పనిసరిగా చూడాలి. బలమైన రేటింగ్ ఉన్న కంపెనీలు ఎక్కువ నమ్మదగినగా చెప్తూ ఉంటారు. కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లలో కంపెనీలకు కొంతకాలానికి డబ్బులు ఇస్తారు. దీనికి బదులుగా బ్యాంక్ ఎఫ్డీల కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. చాలా ఎన్బిఎఫ్సిలు 8.5% లేదా అంతకంటే ఎక్కువ రాబడిని ఇస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ బీమా ఉండదు. కాబట్టి నమ్మదగిన, బలమైన కంపెనీలను ఎంచుకోవటం ముఖ్యం. అలాగే ప్రభుత్వ బాండ్లు అత్యంత సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోంది. వీటిలో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది, రాబడి స్థిరంగా ఉంటుంది. సాధారణంగా వీటిపై దాదాపు 7% వడ్డీ లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది నమ్మదగిన ఎంపిక అవుతుంది. ఎప్పుడూ డబ్బు కొరత లేకుండా ఉండాలని కోరుకుంటే కేవలం ఎఫ్డీలపై ఆధారపడకండి. సరైన చోట పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి రాబడి పొందుతారు. అలాగే భద్రతతో కూడిన స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. మీ లక్ష్యాలు, సమయానికి అనుగుణంగా సరైన పథకాన్ని ఎంచుకొని ఆలోచించి పెట్టుబడి పెట్టడం ఒక్కటే అవసరం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.